హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరిని కూడా మనం ఖచ్చితంగా అభినందించాలి. అంటే 'అఖండ 2' సినిమాలో ఆయన నటించినందుకు, లేకపోతే ఈయన దర్శకత్వం వహించినందుకు కాదు. 'అఖండ 2' సినిమాకి ఎంత ట్రోలింగ్ జరుగుతుందో, ఎంత నెగిటివ్ ప్రచారం జరుగుతుందో మనందరికీ తెలుసు. అయినా కూడా వాళ్ళు ఆ ట్రోలింగ్‌ని, ఆ నెగిటివ్ పబ్లిసిటీని పట్టించుకోకుండా దానికొస్తున్నటువంటి పాజిటివ్ పబ్లిసిటీని ఒక పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌ని మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకొని, ఆ సినిమాని పూర్తిగా నమ్మి, దాన్ని ఇప్పటికీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణ, బోయపాటి ఇద్దరు వారణాసి వెళ్ళి, అక్కడ ఆలయాన్ని సందర్శించుకొని, ఈ సినిమాని ఇంత సక్సెస్ చేస్తున్నందుకు, అంటే వాళ్ళ ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం సాధిస్తున్నందుకు గాను వాళ్ళు అక్కడ కృతజ్ఞతలు తెలపడం, దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం మనం చూస్తున్నాం. అంటే జనరల్‌గా ఎవరైనా సరే ఒక సినిమాకి మహా అయితే 3 రోజులు, 4 రోజులు పబ్లిసిటీ చేస్తారు. అంటే నెగిటివ్ వచ్చినా కూడా తూతూ మంత్రంలాగా ఒక సక్సెస్ మీట్ పెట్టి దాన్ని అంతటితో వదిలేస్తారు, ముఖ్యంగా పెద్ద హీరోలు. అటువంటిది ఈ సినిమాకి ఎంత భయంకరంగా ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా 'హమ్‌నే ఆల్రెడీ బోల్ దియా' అన్నది భయంకరంగా అటు సాఫ్ట్‌వేర్ వాళ్ళు కానీ, లేకపోతే వేరే వాళ్ళు కానీ, ఇలా రకరకాలుగా దాన్ని కొన్ని లక్షల వీడియోలు దాని మీద చేశారు. అవన్నీ కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. దాని మీద కూడా బోయపాటి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. సింగర్ సునీత ఇంటర్వ్యూ చేసింది. బోయపాటి, తమన్ను ఇద్దరు కూర్చొని ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లోనే దీని ఎంత ట్రోల్ అవుతుంది హిందీలో వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఉన్న ఆ ఒక్క ఇది 'హమ్‌నే ఆల్రెడీ బోల్ దియా కాషన్ కియా' అన్నది, దాని గురించి కూడా వాళ్ళు సరదాగా, అంటే ఒక స్పోర్టివ్‌గా తీసుకొని బోయపాటి చెప్పాడు. అంటే నాకొచ్చిన హిందీలో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేశాను అని చెప్పి, దాన్ని ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడా కూడా హర్ట్ అవ్వకుండా ఏంటి ఇలాగా ట్రోలింగ్ చేస్తున్నారేంటి అని చెప్పి దాని గురించి బాధపడడం కానీ, లేకపోతే ఫీల్ అవ్వడం కానీ లేకుండా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత ఏకంగా బాలయ్యని తీసుకొని వారణాసి వెళ్ళడం, లేదంటే బాలయ్య బోయపాటిని తీసుకొని వారణాసి వెళ్ళడం మనం చూస్తున్నాం. అంటే వారణాసి గురించి ఇప్పుడు ఎంత చర్చ జరుగుతుందో మనకు తెలుసు. అది రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాకి వారణాసి అనే టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వారణాసికి ఆల్రెడీ ఉన్నటువంటి ఒక గొప్ప ప్రత్యేకత గురించి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి ప్రాంతం గురించి తెలియని వాళ్ళు మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అందరికీ తెలిసినటువంటి ఒక మహా గొప్ప పుణ్యక్షేత్రం అది. ఆ పుణ్యక్షేత్రాన్ని మళ్ళీ వీళ్ళు సందర్శించుకోవడం ద్వారా వారణాసి పేరు మారుమోగేలాగా చేశారు బాలయ్య, బోయపాటి. ఈ సందర్భంగా వాళ్ళని ఖచ్చితంగా మనం అభినందించాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఇంత భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నా కూడా నెగిటివ్ ఇది స్ప్రెడ్ చేస్తున్నారు. కొంతమంది అయితే గేమ్ చేంజర్ టు 'అఖండ 2' అని చెప్పి 2025 రివ్యూలో దాన్ని ఒక డిజాస్టర్ కింద డిక్లేర్ చేశారు. అంటే 2025లో విడుదలయ్యి బాగా డిసప్పాయింట్ చేసినటువంటి భారీ బడ్జెట్ సినిమాల గురించి రివ్యూ ఇస్తూ ఒక గేమ్ చేంజరు, హరిహర వీరమల్లు, ఒక కింగ్డమ్, ఒక తమ్ముడు, లేకపోతే మాస్ జాతర, ఇలాగా ఆ సినిమాల లిస్టులో ఈ సినిమాను కూడా చేర్చేశారు. ఒక 50% అబోవ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ నష్టపోతున్నారని కూడా తేల్చేశారు. అయినా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా తాము తీసిన సినిమా మీద తమకున్నటువంటి నమ్మకంతో అటు బాలయ్య కానీ, ఇటు బోయపాటి కానీ ఆ సినిమాని భుజాన్ని వేసుకొని ఇప్పటికి కూడా తిరుగుతుండడాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. అంటే ఏ హీరో అయినా చేయాల్సినటువంటి ఇది. దేన్నైతే వాళ్ళు నమ్మి, ఒక డైరెక్టర్ చెప్పిన కథను నమ్మి సినిమా తీసేందుకు ముందుకు వచ్చారో, సినిమా వచ్చిన తర్వాత డెఫినెట్గా అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. అనేక సార్లు మనం చెప్పుకున్నాం. బాహుబలి సినిమా నచ్చని వాళ్ళు ఉన్నారు, పోకిరి సినిమా నచ్చని వాళ్ళు ఉన్నారు, వెనక్కి వెళ్తే శంకరాభరణం నచ్చని వాళ్ళు ఉన్నారు, అడవిరాముడు నచ్చని వాళ్ళు ఉన్నారు. ఇలాగా అందరికీ అన్ని వర్గాల ప్రేక్షకులు 100కి 100 మందికి నచ్చే సినిమా ఈ భూప్రపంచంలో ఇప్పటివరకు రాలేదని మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. అంటే సూపర్ క్లాసిక్ ఒక మాయాబజార్ సినిమా కొంతమందికి నచ్చకపోవచ్చు, పాతాళ భైరవి నచ్చకపోవచ్చు, మిస్సమ్మ నచ్చకపోవచ్చు, గుండమ్మ కథ నచ్చకపోవచ్చు. అంటే అలా అంటే లోకో భిన్న రుచి అని చెప్పి అంటారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్టు.
ఇప్పుడు ఒక స్వీట్ స్టాల్కి వెళ్తే రకరకాల స్వీట్స్ ఉంటాయి. అందులో ఒకళ్ళకి ఒక స్వీట్ నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకో స్వీట్ నచ్చుతుంది. అలా అని చెప్పి వాళ్ళని మనం తప్పు పట్టలేం కదా! ఎవరి టేస్ట్ వాళ్ళది. అలాగా ఒక సినిమా ఇప్పుడు ఈ సినిమాని కూడా 'అఖండ 2' సినిమా అసాధారణంగా ఉంది, అద్భుతంగా ఉందని చెప్పి స్వచ్ఛందంగా అంటే ఏదో ప్రయోజనాలను ఆశించి లేదంటే ఒక డైరెక్టర్ నుంచో, లేకపోతే హీరో నుంచో, లేకపోతే ఇంకొకరు మెప్పు పొందడం కోసమో, వాళ్ళ దృష్టిలో పడడం కోసమో కొంతమంది అయితే చెప్పుండొచ్చు. కానీ అసలు ఎక్కడో రిమోట్‌లో ఉంటున్న వాళ్ళు, విదేశాల్లో ఉంటున్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళు, ఇలాగ చాలామంది ఈ సినిమా చాలా గొప్పగా ఉంది. ఇటువంటి సినిమాని మనం ఖచ్చితంగా ఆదరించాలని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇదేం సినిమా అసలు బోయపాటి మరీ ఓవర్ చేసాడు, మరీ ఎక్స్ట్రాలా చేసాడు ఈ సినిమాలో అని చెప్పి విమర్శించిన వాళ్ళు, పెదవి విరిచిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ముఖ్యంగా ఈ హిందీ ఇంటర్వ్యూలో హమ్నే ఆల్రెడీ బోల్ దియా అనేది ఎంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పటికి కూడా దాని గురించి ట్రోలింగ్ జరుగుతుంది. నాకెక్కడ నచ్చేడంటే బోయపాటి దాని గురించి కూడా అతను స్పోర్టివ్గా తీసుకొని దాని మీద ఇంటర్వ్యూ చేయడం. ఓ సింగర్ సునీతను తోటి అతను చేసిన ఇంటర్వ్యూ నాకు భలే అనిపించింది. ఇది కదా ఒక డైరెక్టర్కి ఉండాల్సినటువంటి అంటే అఫ్కోర్స్ ఇంకొద్ది రోజులు అయిన తర్వాత ఇంకొక వారం రోజులు అయిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమా ఏ మేరకు లాభాలు తీసుకొచ్చిందో, లేకపోతే ఏ మేరకు నష్టాలను తీసుకొచ్చింది, ఏంటి ఎక్కడెక్కడ మనం పొరపాట్లు చేసామని డెఫినెట్గా పోస్ట్ మార్టం చేసుకోవాలి. పోస్ట్ మార్టం చేసుకోవడానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా ఈ ట్రోలింగ్ అది చూసుకొని డీలా పడిపోయి ఎక్కడ మనం తప్పు చేసి ఉంటాం, ఏం జరిగింది ఏంటని ఇప్పటికిప్పుడు మనం చేసుకోవడం ఇది చేసుకొని డీలా పడిపోయి కాడి వదిలేసి ప్రమోషన్ పక్కన పెట్టేసి కాకుండా తను ఇప్పటికీ కూడా చేస్తున్నటువంటి పోరాటం ప్రచారపరంగా అతను చేస్తున్నటువంటిది ఖచ్చితంగా ఒక స్ఫూర్తిదాయకం అని మనం చెప్పాలి. అందుకు సహకరిస్తున్నటువంటి బాలయ్యను కూడా మనం ఖచ్చితంగా అభినందించాలి. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇమీడియట్గా ఇంకో సినిమా వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చినప్పుడు కొంతమంది చాలా లైట్కి తీసుకున్నారు. మళ్ళీ ఇమీడియట్గా బాలయ్య ఎందుకు ఇస్తాడులే బోయపాటికి ఇంత పెద్ద ఇది వచ్చిన తర్వాత అంటే ఈ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతున్నటువంటి సినిమా తర్వాత వెంటనే బాలయ్య మళ్ళీ సినిమా చేస్తాడా అనే ఒక ఇది కూడా జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎక్కడా చెక్కు చెదరలేదు. ఈ ట్రోలింగ్ వల్ల కానీ నెగిటివ్ దీనివల్ల కానీ ఎక్కడ చెక్కు చెదరలేదు అనడానికి నిదర్శనం వాళ్ళిద్దరూ వారణాసి వెళ్ళి అక్కడి నుంచి అంటే 'అఖండ 2' సినిమా సక్సెస్ గురించి అక్కడ ఇది చేయడం అనే దాన్ని బట్టి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఇమీడియట్గానే అంటే బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. అది ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. NBK 111 అని ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ తోటి ఆ సినిమా నడుస్తుంది. దాని తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్లో డెఫినెట్గా అంటే బోయపాటికి ఇమీడియట్గా బాలయ్య ఏమో మధ్యలో ఒక సినిమా వస్తుంది. బోయపాటికి మాత్రం ఇమీడియట్గా బాలయ్య తోటే సినిమా ఉంటుందని చెప్పి ఏవైతే వార్తలు వచ్చాయో అవి ఖచ్చితంగా నిజం అవుతాయని చెప్పి ఇప్పుడు ఈ వారణాసి ఇద్దరు వెళ్ళి అక్కడ పూజలు అవి నిర్వహించడం, పుణ్యస్నానం ఆచరించడం ఇవన్నీ బట్టి మనకి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా సంబంధించినటువంటి అధికారిక సమాచారం త్వరలో రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.